దేవుని మహాకృపలో మీరంతా విచ్చేశారు. మీరు ఇక్కడికి రావడానికి దేవుని యొక్క కృపలో దైవజనులు ఎంతో సహకరించారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఎంతో గురిగలిగి ఈ పనిని జరిగించడానికి ప్రభువు సహాయం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఓ గొప్ప ఉజ్జీవ జ్వాల ఇప్పుడు చెలరేగుతూ ఉంది. ఏ గ్రామంలో చూసినా సువార్త జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక మందిరం కాదు, అనేక మందిరాలు, ఒక సభ కాదు, అనేక సభలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఏంటంటే మనం గురి కలిగి, అక్కడ దైవజనులు బోధించారు కదా, మనకు ఒక గురి ఉండాలి. ఈ రాత్రి కూడా ఈ సభకు, నిన్న సభకు, మొన్న సభకు ఓ గురి ఏంటంటే ఇంకా రక్షింపబడని ప్రజలు రక్షించబడాలి. ఈ గొప్ప పనిలో మరి మీరేం చేస్తారు అనేది ప్రశ్న. సిస్టర్స్ కొద్దిమంది ఉండి ఈ పని అంతటిని జరిగిస్తున్నారు. మీరు కూడా గొప్ప పనిని జరిగించగలరు. దైవజనులు బోధించారు కదా, రోమాపత్రిక 3, ఇంకొక మాట నేను చదువుతున్నాను చూడండి, 29లో ఇలా ఉంది. రోమాపత్రిక 3:29, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఆమేన్ అంటారా? అందరూ చెప్పండి ఈ మాట నాతో, అన్యజనులకును దేవుడే. హల్లెలూయా. భారతదేశంలో ఇంకా రక్షింపబడవలసిన వారు ఉన్నారా లేరా? అమ్మా చెప్పండి. రక్షణ అవసరమా కాదా? మనం ఏమన్నా చేయగలమా లేదా? నేను అనుకోవడం ఏంటంటే మనం ఏమీ చేయట్లేదు అనుకుంటున్నా. అసలు సమస్య అది. దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి వర్తమానం మనల్ని సవాలు చేసింది. పొద్దుట మేము ఓ చోటుకు వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చాం. నేను అన్నానమ్మా, ప్రభువుని ఎరుగని అన్ని జనుల మధ్యలో కూడా చిన్న పరిచర్య మొదలు పెట్టరా అని. మీరు ఈ రాత్రి చేయగలిగింది ఏదైనా ఉంది అంటే, ప్రభువుని ఎరుగని వారికి ఒక్కరికి సువార్త చెప్పండి రేపు వెళ్ళి. దైవజనులు ఈ రాత్రి చేయగలిగింది ఏదైనా ఉంది అంటే, ఒక నిర్ణయం చేయండి. ప్రభువును ఎరుగని ప్రాంతానికి వెళ్ళి నేను ఒక పరిచర్యను ప్రారంభిస్తా. ప్రభువుని ఎరుగని ప్రాంతానికి ఒక సేవకుడిని సిద్ధపరిచి, ఒక ఉత్తరప్రదేశ్లోనే 600 మంది సేవకులు జైల్లో ఉన్నారంట. నేను అనుకోవటం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కనీసం 10,000 మంది సేవకులన్న జైల్లో ఉన్నారు. ఆగిపోద్దా సువార్త? సేవకుని జైల్లో పెట్టినంత మాత్రాన సువార్త ఆగిపోతుందా? చెప్పండి నోటితో. హల్లెలూయా. ఇందాక పాట పాడాం, ఏదో పాట కదా, పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణక చేయబోతున్నాడు. పర్వతములు ఉన్నాయా, దాని పునాదులంట షేక్ కాబోతున్నాయంట. దాని కొరకు నిన్ను నన్ను దేవుడు రేపడానికి ఇక్కడికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్యజనుల కొరకు మీరేం చేస్తారు చెప్పండి. ఇందాక మీరు రాలేదు, నేను అప్పటికే కొన్ని విషయాలు చెప్పా. డబ్బులు లేవా? డబ్బులు లేకపోయినా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటారా? 2-3 నిమిషాల్లో నేను ముగించేస్తా, కానీ వినండి. దర్శనం పోయాలిగా, పోయాలవుదా? ఆమేన్. కూర్చోండి మెలకుండా. మగసభలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 5, 6, 7 మొన్నే జరిగినాయి. పోయిన సంవత్సరం యేసుపాదమయ్య గారు వర్తమానం అందిస్తూ 10,000 మంది గ్రౌండ్లో ఉన్నారు. ఒకడు తాగొచ్చి అల్లరల్లర చేస్తున్నాడు. నా గుండె రగిలిపోతుంది. ఆయన అన్నంటున్నాడు, ఆగునానా అంటున్నాడు. అక్కడ 10,000 మంది ఉంటే నువ్వు గొప్ప మగోడివా? వీళ్ళందరూ మాట్లాడలేరు, ఆడు మాట్లాడటం ఏంటి? పిచ్చోళ్ళే ఏంటి వీళ్ళంతా? అల్లరల్లర చేశాడు. 3 నెలలు అయింది, మేము మామిడి మొక్కలు పాతున్నాం అక్కడ. అయ్యా అంటా వచ్చింది ఒకసారి, ముసుకేసుకుని. ఇదిగో మా విశ్వాసులు వచ్చారు. ఏంటమ్మా అన్న, అల్లుడికి బాగోలేదు అయ్యా, హాస్పిటల్లో ఉన్నాడు, తెలిసిందా అంది. నాకు తెలియలేదమ్మా అన్న.
తెలియలేదయ్యా, బాగోలేదు అంది. ప్రార్థన చేయమంది. ప్రార్థన చేశా. అప్పుడు చెప్పింది, అదేనయ్యా తెలుసా మా అల్లుడు అంది. ఎవరమ్మా అన్న. మీటింగ్ జరుగుతుంటే అల్లరి చేశాడే ఎదురుగుండా కూర్చొని అని చెప్పింది. మళ్ళా 3 రోజులు కనపడింది, చచ్చిపోయాడంట. పర్వతముల పునాదులను వణికించడానికి ప్రభు దిగి వస్తున్న రాత్రి. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడడానికి, అన్యజనుల మధ్యకి మిమ్మల్ని పరిగెత్తించబోతున్న రాత్రి. నువ్వు వెళ్ళి అడుగుపెట్టు, ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు వెళ్ళి అడుగుపెట్టు, ప్రభు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అవసరమైతే రక్తాన్ని అమ్మేయి, డబ్బులు లేకపోతే రక్తమును అమ్మి సువార్త చేయి, ప్రభు కార్యాలు జరిగిస్తావు. ఊరకనే అద్భుతాలు జరగవు. 10 రూపాయలు ఏంటి పని ఎట్లా జరుగుద్ది? ఒక 100 రూపాయలు కానుకంటే ఇవ్వలేవు నువ్వు. అక్కళ్ళు వచ్చారు సువార్త చేయడానికి. ప్రభువు చెప్పాడంట, మీకు ఇచ్చాను కదా వాళ్ళ దగ్గర తీసుకోవద్దులే అన్నాడంట. మీ దగ్గర కానుక పట్టట్లా. మీ సంఘాల సంగతి చెప్తున్నా. కానుక అంటే 100 రూపాయలు వెయ్యాలి ప్రభు అని ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకో. ఎవడా దేవుడు? ఇవ్వగలిగిన సమర్థుడు.